నీవెవరమని అడగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా. రూతు 3:9. బోయాజు అన్నపానాలు పుచ్చుకొని సంతోషించి నిద్రపోయాడని వ్రాసి ఉంది. 3:7. యేసు ప్రభు సైతం తనకు అన్నము పానము అయిన దేవుని సంకల్ప సిద్ధి కోసం, తన ఎదుటనున్న ఆనందం కోసం సిలువలోని అవమానాన్ని లక్ష్యపెట్టలేదు. హెబ్రీ 12:2. దేవుని నామాన్ని ఆయన మహిమపరిచాడు. విమోచన క్రియను సమాప్తి చేశాడు. తాను ప్రేమించిన సంఘాన్ని విమోచించాడు. సృష్టి అంతా పరిపూర్ణమైన నెమ్మదితో సృష్టికర్తతో మమేకమైంది. కొలస్సీ 1:20. ఇదంతా ఆయన హృదయానికి ఎంతో ఆనందాన్ని, తృప్తిని ఇచ్చి ఉండాలి. 22వ కీర్తన ప్రారంభ వచనాలు ఆయన వేదనను తెలియజేస్తుండగా 22, 22, 25లో ఆయన సంతృప్తి, ఆనందం మనం చూడగలం. తూర్పారబట్టడం అయిపోయింది. గింజల నుండి పొట్టు వేరైపోయింది. బోయాజుకు చాలా ఆనందంగా ఉంది. మనలో పొట్టు ఏమీ లేక మనం పవిత్రంగా అయినప్పుడు మన ప్రభువుకు ఎంత ఆనందమో గదా. ఆ యవల కుప్ప వద్ద అతడు ఆనందంగా నిద్రపోతున్నాడు. ఇది సంఘం. పులిపిండి అంతా తీసివేసిన క్రొత్త ముద్ద. 1 కొరింథీ 5:7-8. ఘనహీనమైన పాత్రల నుండి వేరుపడి ఘనత కోసం ఉపయోగపడదగిన బంగారు, వెండి పాత్రలే యజమానికి ఆనందాన్నిచ్చేవి. 2 తిమోతి 2:19-22 వరకు. తన పాదాల వద్దనున్న స్త్రీని బోయాజు అడుగుతున్నాడు, నీవెవరవు? రూతును బోయాజు అంతకుముందే చూశాడు. అయితే ఈ కీలకమైన సమయం రూతు బోయాజు ప్రశ్నకు జవాబు చెప్పాలి. మనం ప్రభు చెంతకు పాప క్షమాపణ నిమిత్తం చేరినప్పుడు మన పాత స్థితి ఒప్పుకోవాలి. మన అవసరం ఆయనకు చెప్పుకోవాలి. రూతును విమోచించవలసిన బంధువు బోయాజు అయినప్పటికీ రూతు జవాబులోని ధైర్యం, వినయం మనం చూడగలం. నీ దాసురాలిని అనే మాట 9వ వచనంలో 2 సార్లు కనిపిస్తుంది. రూతు కేవలం బోయాజు పొలంలో పరిగె ఏరుకున్న స్త్రీ. అయితే ఆమెలోని విశ్వాసం ఆమె చేత ఎంత పెద్ద కోరిక కోరేలా చేసిందో చూడండి. అతని పరిగె కాదు, ఇప్పుడు అతన్నే ఆమె కోరుకుంటున్నది. తద్వారా ఎలిమెలెకు వారసత్వమే కాదు, ఆస్తిపరుడైన బోయాజు సిరిలో కూడా ఆమె భాగస్వామ్యం కోసం అడుగుతున్నది. అతనితో ఏక శరీరం కావడం కోరుకుంటున్నది. విశ్వాసంలో ఎంత ధైర్యం ఉంది! అది దేవుని చేత నడిపించబడే విశ్వాసం. రూతు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నవారిలో ఒకతే. అయితే ఆమెను కుమారి అని పిలవడంలో బోయాజు ఆమెను ఇశ్రాయేలు ఆడపడుచుల్లో ఒకతెగా లెక్కిస్తున్నాడు. నీవు యెహోవా చేత దీవెన నొందిన దానవు అంటున్నాడు. ఆమెను యోగ్యురాలని ప్రశంసిస్తున్నాడు. సామెతలు 12:4. ఆమె లక్షణాలు సామెతలు 31:10-31లో రాసి ఉన్నాయి. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని, అతని పొలంలో సాయంత్రం వరకు పనిచేసింది. అతని సన్నిధిలో రాత్రి అంతా గడిపింది. క్రైస్తవ జీవితంలో ఈ 2 అంశాలు బహుశ్రేష్టమైనవి. పని చేయడం విషయంలో మనం పగటి సమయంలో ఉన్నాం. యోహాను 9:1, 1 దెస్సలోనికైలు 5:4-8 వరకు. తృణీకారానికి గురి అయిన క్రీస్తును ఆశ్రయించడంలో మనం రాత్రిలో ఉన్నాం.